మార్చి 29, 30, 31వ తారీఖుల్లో సింహరాశి వారికి డబ్బుకి ఉండే కొరత తొలగిపోబోతూ ఉంది. సింహరాశి వారు మీ డబ్బు కొరత అనేది తొలగిపోయే రోజు తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా ఆ దైవమే మీకు డబ్బు యొక్క కొరత అనేది లేకుండా చూస్తూ ఉంటుంది. దైవానుగ్రహం మీకు ఎల్లవేళలా కూడా ఉంటుంది. అయితే ఈ సింహరాశి వారు ఏమనుకుంటారు? సింహరాశి వారికి డబ్బు కొరత అసలు ఎందుకు వస్తుంది? సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం సింహరాశి వారు అస్సలు కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేమైతే చెబుతున్నామో అది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. అయితే సింహరాశి వారికి ఎందుకు డబ్బుకి కొరత అనేది వస్తుంది? సింహరాశి వారికి ఎందుకు డబ్బు కొరత అత్యంత ఎక్కువగా ఉంది? అలానే ఈ డబ్బు కొరత ఆ భగవంతుడు ఎలా తీర్చబోతూ ఉన్నాడు అనేటటువంటి పూర్తి అంశాలను కూడా మనం తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి జాలి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచితనం విపరీతంగా ఉంటుంది. మంచి మనసు కూడా వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి మంచితనం, జాలి గుణం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండటం వల్ల చాలా త్వరగా మోసపోవటం కానీ, అందరి చేతుల్లో ఎక్కువగా మోసానికి గురి కావటం కానీ జరుగుతుంది. అయితే ఈ యొక్క సింహరాశి వారికి ఈ మధ్య కాలంలో మాత్రం విపరీతమైనటువంటి డబ్బు కొరత ఏర్పడుతుంది. ఇక ఈ సమయంలో వీరికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అయితే ఎందుకు ఇంతలా డబ్బుకి కొరత అనేది ఏర్పడుతుంది? డబ్బు సమస్యలు ఇంతగా ఎందుకు వస్తున్నాయి? అసలు డబ్బు ఎందుకు చేతిలో నిలవట్లేదు? ఎంత కష్టపడినా సరే డబ్బు సమస్యలు మాత్రం ఇలా ఎందుకు వెంటాడుతూ ఉన్నాయి అని వీరు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఈ మధ్య అయితే అసలు వీరికి మనసులో ఉండదు. వీరు ఏం చేస్తున్నారో అర్థం కాదు. కళ్ళు మూస్తే డబ్బు ఆలోచనలే. ఎందుకంటే వీరికి ఉండే సమస్యలు, డబ్బుతో ముడిపడి ఉండేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బు సమస్యలు అన్నీ కూడా ఎలా తొలగిపోతాయి అనేటటువంటి అంశాలు వీరిలో ఎక్కువగా ఉన్నాయి. ఈ డబ్బు సమస్యలు తొలగిపోతే చాలా బాగుండు. అసలు రేపు తెల్లారితే మేము ఏదైనా వీరు ఇచ్చే దగ్గర కావచ్చు, లేదా వీరి దగ్గర డబ్బు లేదు అని కాదు, కానీ ప్రజెంట్ వీరి చేతిలో లేదు అని అర్థం. అంటే వీరికి డబ్బు ఉంటుంది, కానీ ఆ డబ్బు అనేది ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఎవరికైనా అప్పుగా ఇచ్చి ఉంటే ఆ డబ్బు అనేది తిరిగి రాకపోవటం కానీ, డబ్బు అనేది వీరు ఎవరికైతే ఇచ్చారో వారు వీరికి తిరిగి ఇవ్వకపోవటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు డబ్బు సమస్యలు వీరికి ఎందుకు వస్తున్నాయి? డబ్బు అనేది వీరికి ఎందుకు కరువైపోతుంది అనేటటువంటి ఆలోచన కూడా వీరికి ఉంటుంది. మరి ఈ డబ్బు సమస్య నుండి ఎలా బయటపడాలి అనేటటువంటి ఆలోచన, తపన కూడా వీరికి ఉంటుంది. అయితే వీరికి డబ్బులు అనేవి కూడా చాలా రోజుల తర్వాత డబ్బు కొరత అనేది అత్యంత ఎక్కువగా ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. ఈ డబ్బు కొరత అనేది ఎలా తొలగిపోవాలి అనేటటువంటి ఆలోచనలోనే వీరు ఉన్నారు. అయితే దైవానుగ్రహంతో అతి త్వరగానే మీకు డబ్బు సమస్య అనేది తొలగిపోయేటటువంటి యోగం ఉంది. సింహరాశి వారు చూడటానికి గంభీరంగా ఉంటారు, కానీ వీరు సున్నితమైన మనస్సుని కలిగి ఉంటారు. చూడటానికి ఎంతో గంభీరంగా, ఎంతో కోపంగా ఉన్నట్లుగా ఉంటారు, కానీ చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు, చాలా మంచితనాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. ఈ వ్యక్తులు ఎప్పుడైనా సరే ఈ సింహరాశి వారు ఎవరికైనా సహాయం చేస్తారు. బంధాలకి, బంధుత్వాలకి మాత్రం చాలా అంటే చాలా విలువని ఇస్తూ ఉంటారు.
వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇచ్చి వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వీరిని చూసిన వ్యక్తులు మాత్రం ఎలా అనుకుంటారంటే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా కోపిష్టివారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది మాత్రం నిజం కాదు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరు జీవితంలో ఎప్పుడైనా సరే ఎన్నో అవమానాలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు. వీరు ఎన్నో రకాలైనటువంటి బాధలు చూసినటువంటి వ్యక్తులు. మంచి ఏంటి చెడేంటో వీరికి బాగా తెలుసు. కొంతమంది నిజానికి వీరు చాలా మంచితనం వల్ల అంటే వీరు బలవంతులు, అలానే గుణవంతులు, తెలివి కలిగినటువంటి వ్యక్తులు. బలం, ధైర్యం, గుణం, తెలివి అన్నీ ఉంటాయి కానీ మళ్ళీ మోసపోతారు. ఎందుకు అంటే ఇన్ని ఉన్నా సరే కానీ బంధాలకు విలువనిస్తారు, మంచితనానికి మనుషులకు విలువనిస్తారు. ఇలా అందరూ ఇవ్వరు. బంధాలు, బంధుత్వాలు, మనుషులు ఇలా అందరూ కూడా వీటికి విలువను అయితే ఇవ్వరు. కానీ ఈ రాశి వారు మాత్రం ఇలా విలువని ఇస్తారు. మంచి మనస్సుని కలిగి ఉంటారు. మంచితనానికి మారుపేరు అన్నట్లుగా ఉంటారు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచితనం మారుపేరు, మంచితనానికి మారుపేరు అని చెప్పుకోవచ్చు. వీరికి ఎన్నో రకాలైనటువంటి మంచి ఆలోచనలు ఉంటాయి. మంచి శక్తివంతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. జీవితం అంటే అంత సులభం కాదు అన్నట్లుగా అనుకుంటారు. వీరికి జీవితం పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుంది. వయస్సు చిన్నదే అయినప్పటికీ అనుభవాలు మాత్రం చాలా అంటే చాలా పెద్దవి అని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద అనుభవాలను కలిగి ఉంటారు. అలానే మంచితనాన్ని కూడా కలిగి ఉంటారు. వీరికి ఎన్నో రకాల సమస్యలు చాలా ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు వీరికి ఎదురయ్యే సమస్యలు చూస్తూ వీరే అనుకుంటూ ఉంటారు, మేము ఇన్ని సమస్యలు చూస్తూ తట్టుకోగలమా, ఇన్ని సమస్యలను చూస్తూ ఎదిరించి బ్రతకగలమా, ఈ సమాజంలో బ్రతకగలమా అనేటటువంటి ఆలోచన అయితే వీరికి ఉంటుంది. కానీ వీరు అనుకుంటే మాత్రం దేన్నైనా సాధించగలుగుతారు. ఎంతటి హార్డ్గా ఉండేదైనా, ఎంతటి కష్టమైనా సరే కానీ ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు. కష్టాలు ఎన్ని ఉన్నా, అవమానాలు ఎన్ని ఎదురైనా, అలానే ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కానీ వీరు ధైర్యంగా ఉంటారు. ఎదుటి వ్యక్తులకి కూడా ధైర్యాన్ని నింపేటటువంటి వ్యక్తులు. అంటే వీరికి ఎంతో ధైర్యం ఉంటుంది. కొన్నిసార్లు ఈ ధైర్యం అనేది కోల్పోతూ ఉంటారు కూడా. ఎందుకంటే వీరికి చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ కూడా ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అందుకే ధైర్యాన్ని కొన్నిసార్లు కోల్పోతూ ఉంటారు. వీరు ధైర్యాన్ని కోల్పోయినప్పటికీ మంచితనం మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఇక అన్నింటికీ దైవం, కాలమే సమాధానం చెబుతుంది అనుకుంటారు. ముఖ్యంగా ఈ మధ్య మాత్రం వీరికి చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఈ మధ్య వీరికి ఎదురయ్యేటటువంటి సమస్యలు ఇంత అంతా కాదు, ఎన్నో రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. ఈ మధ్యలో వీరికి ఎదురైనటువంటి ఎన్నో రకాల సమస్యలు వీరిని ఆనందానికి దూరం చేస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఆర్థికంగా కూడా సహాయాన్ని కోరుతూ ఉంటారు. ఆర్థికంగా ఎవరిని పడితే వారిని సహాయాన్ని కోరరు. ఈ సమయంలో మాత్రం సహజంగా వీరు ఎవరి సహాయం కూడా కోరరు. కానీ వీరికి ఇప్పుడు ఎదురైనటువంటి పరిస్థితి ప్రకారం మాత్రమే ఎదుటి వ్యక్తిని సహాయం కోరడానికి సిద్ధమయ్యారు అని చెప్పుకోవచ్చు. అది కూడా నమ్మకమైనటువంటి వ్యక్తులు. అంటే వీరు ఎవరిని పడితే వారిని డబ్బు సహాయం అయితే అస్సలు అడగరు. ఎవరో ఒక్కరు ఎవరినైతే వీరు ఎక్కువగా నమ్ముతారు, లేదా ఎవరితో అయితే ఎక్కువగా క్లోజ్గా ఉంటారో, ఎవరైతే వీరి మాట కాదనరో, ఎవరైతే 100% కూడా వీరికి సహాయం చేస్తారో అలాంటి వ్యక్తులని తప్ప ఇంకొకరిని పొరపాటున కూడా వీరు అడగరు. అలాంటి మంచితనం ఉంటుంది వీరి దగ్గర. అయితే మంచివారికి చాలా మంచివారు. కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం వీరి యొక్క రుద్ర రూపాన్ని చూపిస్తారని చెప్పుకోవచ్చు.
ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే ఖచ్చితంగా రుద్ర రూపాన్ని చూపిస్తారు, ఏమైనా తేడా వస్తే మాత్రం. ఇక న్యాయాన్ని న్యాయంగా మాట్లాడతారు, అన్యాయాన్ని ఎప్పుడూ కూడా వీరు సహించరు. అలానే ధర్మంగా ఉంటారు, అధర్మం వైపు పొరపాటున కూడా వెళ్ళరు. ఇక ఈ సింహరాశి వారికి అతి మంచితనం వల్ల ఎక్కువగా సమస్యలు వస్తాయి. వీరి దగ్గర ధనం లేకపోయినా ఎదుటి వ్యక్తులకి ధన సహాయం అనేది చేస్తారు. వీరి దగ్గరే ధనం ఉండదు, కానీ ఎదుటి వ్యక్తులు కష్టాల్లో ఆపదలో ఉంటే వీరు చూస్తూ అస్సలు ఉండలేరు. కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయనేటటువంటి అంశాలను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.